చంపేయడానికి. పట్టుకెళ్ళి ఇచ్చేస్తుంటే అది నిజమా తెలీదు, అబద్ధమా తెలీదు. ఎప్పుడు 8వ గర్భం అంటే 1వ గర్భం నుంచి చంపడానికి ఇచ్చేయాలంటే మాట మాత్రం తిరగను, ఆ మాట ఇచ్చాను, తప్పడానికి కాదు, మోసం చేయడానికి కాదు అని పట్టుకెళ్ళి ఇచ్చేసినటువంటి వాడు వసుదేవుడు. అటువంటి వాడు ఇలనంకలరే. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా లోకంలో? అది ఆయన ధర్మం. భాగవతంలో 2 తీవ్రమైన వ్యతిరేక కోణాలు కనిపిస్తాయి. 8వ గర్భానికి చచ్చిపోతావురా అంటే ఆ కనపడ్డ వాళ్ళందరినీ చంపేస్తున్నాడు కంసుడు. 7 రోజుల్లో చచ్చిపోతావురా అంటే ఇక మళ్ళీ నేను చచ్చిపోకుండా ఉండడానికి ఏం వినాలో చెప్పండి అని కూర్చున్నాడు పరీక్షిత్తు. వీళ్ళిద్దరి వల్ల భాగవతం వచ్చింది. అది విచిత్రం. కాబట్టి పలికిన పలుకుల తిరగక చొలయక వంచనము లేక సుతుల రిపునకు అలగక ఇచ్చిన ధీరుండిల వసుదేవుండు తక్క ఇతరులు కలరే. అటువంటి ధీరుడు వసుదేవుడు తప్ప ఈ భూమి మీద ఇంకొకరు ఉంటారా? ఎంత ఏడ్చి ఉంటుందో దేవకీదేవి. కథ వినడం తేలిక, కానీ కథ విన్నప్పుడు మనసునందు కలిగిన ఆర్ద్రతయే పాపచింతనని పోగొడుతుంది. తప్పు, ఇటువంటి పనులు చేయకూడదు మనం అన్న భావన కలుగుతుంది. సరే, ఒకళ్ళు అయిపోయారు, 2 అయిపోయారు, 3 అయిపోయారు, 4 అయిపోయారు, 5 అయిపోయారు, 6 అయిపోయారు. 6 అయిపోయిన తర్వాత ఇక 7వ సంతానం కలగాలి. నిజంగా ఆ దేవకీదేవి ఎంత ఏడుస్తుంటుంది, ఆ వసుదేవుడు ఎంత ఏడుస్తూ ఉంటాడు. లోకంలో ఎక్కడైనా స్త్రీ గర్భంతో ఉంటే ఆమెని మానసికంగా సంతోషంగా ఉండేటట్టు చూడండి అంటారు. దేవకీదేవి గర్భంతో ఉన్న దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకని? బయటికి వచ్చి చచ్చిపోవడానికేగా, లోపల ఊపిరి పూసుకొని పెరుగుతున్నావు. నేనేగా ఇచ్చేయాలి పుట్టగానే, ఆయన పట్టుకెళ్ళి ఇచ్చేయాలిగా అన్నయ్యకి. పైగా పైవాడు కాడు చంపుతున్నది అన్నయ్యే, అది ఘోరంగా చంపుతాడు, వాడికి ఇచ్చేయాలి కదా. అందుకోసం ఒక్కసారి చూడ్డానికి ఇంత కష్టపడి కడుపులో మొయ్యడం. ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది, ప్రతి క్షణం ఎంత నరకం అనుభవించి ఉంటుంది. అయినా ఆయన సంతోషంగానే ఉన్నాడు. అప్పుడు ఏమనాలా జీవితాల్ని? ఎప్పుడో భాగవతం జరిగిందనకో, అలా నువ్వు బ్రతకకుండా ఉండు చాలు. లేకపోతే కంసుడి కథకి మన కథకి వేరు లేకుండా పోతుంది స్మా అని చెప్పడం. ఎందుకని అంటే కంసుడు గత జన్మయందు కాలనేమి, కాలమునకు నేమి అంటే ఇరుసు లేకుండా కదలదు చక్రం. ఆ కంసుడు ఆ కాలనేమి కంసుడిగా వచ్చాడు. కంసుడు అంటే కామం, కోరిక అన్నది ధర్మబద్ధమై నిలబడినప్పుడు దాన్ని తీర్చుకోవడం అలవాటైతే పర్వాలేదు. కోరికల వెంట పరిగెత్తడం తప్ప, కోరికని తీర్చుకోవడానికి ప్రయత్నమే తప్ప అది ధార్మికమా అధార్మికమా అన్నది చూడడం వదిలిపెట్టి తీర్చుకోవడం అలవాటైంది అనుకోండి, అందులోనే రాక్షసత్వం వస్తుంది ఏదో ఒకనాడు అలా అలవాటైపోతే ఎంత ప్రమాదకరంగానైనా కోరిక తీర్చుకుంటాడు. అప్పుడు అంతకన్నా రాక్షసుడు ఇంకొకడు లోకంలో కనపడ్డం. కాబట్టి అది ముందు నుంచి ఆ జాగ్రత్త, ఆ తనని పరిశీలించుకోవడం, శీల వైభవం, అంత జాగ్రత్తగా ఈ కోరిక నాకు రాకూడదు, ఇది ధర్మచట్రంలో ఇమడదని దాన్ని దూరంగా తోచేయడం అలవాటు చేసుకోవాలి. అందుకంటారు భగవాన్ రమణులు, లోకాన్ని చూడడం గొప్ప కాదు, తన మనసుని తాను చూసుకుంటూ ఉండడం గొప్ప. ఏం మాటలు చెప్తోంది, ఏ ఆలోచనలు చెప్తోంది, ఎటువైపుకి ఈడ్చేస్తోంది పరిశీలించుకోవడం గొప్ప. తన ఇంట్లో పెంచుకుంటున్న కుక్క తన కాలుని కొరకబోతే మూతి మీద కొట్టడం గొప్ప కాదు. తన మనసు తనకి అక్కర్లేని ఆలోచనలు చెప్తున్నప్పుడు నోరు మొయ్యి ఏమిటి ఆలోచనలు చెప్పడం అనడం గొప్ప. కాబట్టి అప్పటికి 6 పిల్లల్ని ఆయన చంపేసేయాలి. కానీ 6 పిల్లల్ని చంపేస్తాడు, 6 పిల్లలు తప్పుకుంటారు. తప్పుకోవడం అనేటటువంటిది వాళ్ళ విషయంలో జరగదు, కంసుణ్ణి తప్పుకుంటారని ఊహ కూడా చెయ్యలేం అని అనుకుంటాం. కానీ కథలో ఒక గొప్ప చమత్కారం. ఏమిటా చమత్కారం అంటే, మొదటి బిడ్డ పుట్టగానే వసుదేవుడు పట్టుకెళ్ళి కంసుడికి ఇచ్చాడు. కంసుడు ఆ పిల్లవాడి వంక చూశాడు. చూసి అన్నాడు, బావా నాకెందుకు నిష్కారణమైన అపకీర్తి, 8వ గర్భంలో పుట్టేవాడు కదా నన్ను చంపేవాడు, వీణ్ణి చంపేయడం ఎందుకు, తీసుకెళ్ళిపో. కానీ పిల్లవాడు పుట్టగానే తీసుకొచ్చి చెప్తూ ఉండు, నేను లెక్క పెట్టుకోవాలి కదా అన్నాడు. ఇది మరీ కష్టం. ఎందుకో తెలుసా? పుట్టగానే చచ్చిపోతాడని బెంగ పెట్టుకుని కనడం ఎంత కష్టమో
పుట్టినవాణ్ణి ఊరుకుంటున్నాడు, కానీ ఎప్పుడు ఏ ఆలోచన వస్తుందో. వచ్చిన తర్వాత 8వ వాడిని చంపేవాడి సమయానికి 8 అంటే బావా కింద నుంచి పైకి 8, పైనుంచి కిందకి 8 అని నాకు అనుమానం వచ్చింది అన్నాడు అనుకోండి. అప్పుడు 8 అంటే 8 ఒకటైతే 1 8 అవుతుంది, 1 1 అయితే 8 8 అవుతుంది. అప్పుడు 8 ఒక్కసారే చంపుతాడు. అప్పుడు అనుబంధాలు ఏమవుతాయి? ఈ పిల్లల్ని పెంచింది ఈ ప్రేమ ఏమవుతుంది? అప్పుడు ఆ పిల్లల్ని చూస్తూ వాళ్ళు పరిపూర్ణమైన ప్రేమతో సంతోషంగా ఉండగలరా? ఇది వసుదేవుడికి దేవకీదేవికి పెద్ద కష్టమై కూర్చుంది. 6 పిల్లల్ని తీసుకెళ్ళి చూపించాడు, 6 పిల్లల్ని వెనక్కి ఇచ్చేశాడు. 6 పిల్లలు పెరుగుతున్నారు. ఏదో కొంత సంతోషం దేవకీదేవికి. ఏదో పిల్లల్ని వదిలిపెట్టాడు కదా, పోన్లీ కీడెంచడం ఎందుకు, బతుకుతారేమో. 8వ వాడు ఒక్కడిని చంపేస్తాడు. ఏదైనా తల్లికి దిగులుగా ఉంటుందా ఉండదా? 8వ వాడు ఒక్కడ పోతే పర్వాలేదు లేని ఈ తల్లి అంటుంది. ఎవరైనా తల్లికి బిడ్డలే. అయినప్పుడు ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సందర్భం జరిగింది. 6వ వాడు పుట్టినప్పుడు వసుదేవుడు తీసుకొచ్చి కంసుడికి చూపిస్తే, వీడు 6వ వాడు కదా తీసుకెళ్ళిపో అన్నాడు. తీసుకెళ్ళిపోయాడు వసుదేవుడు. నారదుడు వచ్చాడు. ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి చనుదించి ఏకతమున మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలుగా గల తెరవలు వసుదేవుడాదిగా కల సర్వ యాదవులును సురలు కాని నిజము నరుడు కారని తెలిపి కంసుండ నీవు రక్కసుడవనియు దేవమయుడు చక్రి దేవకీదేవికి పుత్రుడిగా జనించు ఈ భూతలంబును చెరుప పుట్టిన సకల దానవుల నెల్ల చంపునను తెలిపి చనియదివికి. ఒకనాడు నారదుడు ఎక్కడి నుంచో గబగబా కంసుడి దగ్గరికి వచ్చాడు. నీతో ఏకాంతంగా మాట్లాడాలోయే అన్నాడు. అంటే దానికి ఏముంది, తప్పకుండా రండి అని చెప్పి నారదుడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఒక్కడినే కూర్చోబెట్టో మాట అన్నాడు. నువ్వు మీ చెల్లెలికి పుట్టిన కొడుకుల్ని 6 తిరిగి ఇచ్చేసావు కదా, నీకు ఒక రహస్యం చెప్తాను. అసలు నిజానికి దేవకీదేవి కానీ వసుదేవుడు కానీ నందవ్రజంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీరందరూ కూడా దేవతల యొక్క అంశలో వచ్చినటువంటి వారు. ఒకానొకప్పుడు భూదేవి రాక్షసులు పెరిగిపోతున్నారని చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన రూపం కనపడలేదు, వాణి వినపడింది. నేను త్వరలో ఈ మధురా నగరాన్ని పరిపాలించేటటువంటి రాజు యొక్క యదువంశమునందు జన్మిస్తాను. దేవతలందరూ కూడా తమ తమ అంశలలో వెళ్ళి జన్మించండి, మీరందరూ కూడా నాకు సహాయకారులుగా ఉందురు గాని రాక్షస సంహారం చేసి భూమి యొక్క భారాన్ని తగ్గిద్దామని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆ దేవకీదేవి కానీ వసుదేవుడు కానీ నందవ్రజంలో ఉన్నటువంటి ఇతరులు కానీ వీళ్ళందరూ దేవతలే. నీకు ఇంకొకటి చెప్పనా, నీ తండ్రి ఉగ్రసేనుడు, నీ తల్లి కూడా దేవతలే. దేవమయుడు చక్రి దేవకీదేవికి పుత్రుడుగా జనించు. దేవకీదేవికి అష్టమ గర్భంలో కృష్ణ భగవానుడు పుడతాడు. శ్రీమన్నారాయణుడు 8వ గర్భంలో వస్తాడు. ఈ ముందు వచ్చిన 6 ఉన్నారే, వీళ్ళు కూడా తక్కువ వాళ్ళేం కాదు, ఆ పరివారానికి సంబంధించిన వాళ్ళే, దివ్య పురుషులే. నువ్వు వాళ్ళందరినీ వదిలిపెట్టేశావు, రేపు పొద్దున్న వీళ్ళందరూ ఒక్కటైపోయి నిన్ను చంపేస్తారు. ఎందుకని అంటే దేవమయుడు చక్రి దేవకీదేవికి పుత్రుడుగా జనించు భూతలంబును చెరుప పుట్టిన సకల దానవుల నెల్ల సంహరించునని తెలిపి చనియదివికి. భూతలాన్ని చెరప పుట్టినటువంటి రాక్షసులందరినీ చంపేస్తారు వాళ్ళందరూ. ఈ మాట చెప్పగానే విన్నాడు. అన్న చూసావా, పొరపాటు అయిపోయింది, 6 వదిలేశానన్నాడు. వెంటనే కబురు చేశాడు, 6 తీసుకురా అన్నాడు. వచ్చేటప్పుడు నువ్వు చెల్లెలు కూడా రండి అన్నాడు. దేవకీదేవిని వసుదేవుణ్ణి తీసుకెళ్ళి కారాగారంలో పెట్టాడు. ఈ 6 పిల్లల్ని చంపేశాడు. చంపేసి వాళ్ళు నాకు శత్రువులు అన్నాడు. తండ్రి ఉగ్రసేనుణ్ణి తీసుకొచ్చి కారాగారంలో పెట్టేశాడు. ఎక్కడెక్కడ యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి కారాగారంలో ఉంచడం మొదలు పెడితే చాలామంది చెదిరిపోయి రకరకాల దేశాలకు వెళ్ళిపోయారు. ఆ కంసుడి బాధపడలేక చివరికి తండ్రిని కూడా తీసుకొచ్చి కారాగారంలో పెట్టేశాడు. పెట్టేసి తానే రాజ్యం ఏలడం ప్రారంభం చేశాడు. ఆ స్థితిలో దేవకీదేవికి 7వ గర్భం వచ్చింది. వచ్చినప్పుడు
శ్రీమన్నారాయణుడు యోగమాయని పిలిచాడు. యోగమాయ అంటే ఎవరో కాదు, మీరు బాగా గమనించాలి అంటే భగవత్తత్వము స్త్రీగా ప్రకాశిస్తే నారాయణి, భగవత్తత్వము పురుషుడిగా ప్రకాశిస్తే నారాయణ. అందుకే ఇద్దరూ అలంకార ప్రియులు, ఇద్దరూ అవతారం తీసుకుంటారు, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు. అన్నా చెల్లెళ్ళుగా ఇద్దరూ అందుకే ఒక కడుపున ఒక్కరోజునే పుడుతూ ఉంటారు. మీరు అందుకే చూడండి, శివ శివాని భార్యాభర్తలు, హంస హంసిని భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, ఈశ ఈశాని భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెళ్ళు. ఎందుకని అంటే శ్రీమన్నారాయణుడు అన్నగారు, ఆమె చెల్లెలు, ఇద్దరిది ఒకటే ప్రతిజ్ఞ. నారాయణుడు అంటాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. అమ్మవారు అంటుంది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అని దేవీ భాగవతంలో ఉంటుంది. ఇద్దరి ప్రతిజ్ఞలు ఒకటే, ఇద్దరూ అవతారం తీసుకుంటారు, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. అందుకే స్త్రీ రూపంలో ఉంటే నారాయణి, పురుష రూపంలో ఉంటే నారాయణ. అందుకే ఆమె కూడా శంఖచక్రాలు పట్టుకుంటుంది. వైష్ణవీ స్వరూపంలో రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగసుందరాం గారుడేవాహనీ సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు. వ్యాసుల వారు చెప్పిన మాట. వ్యాసుల వారు చెప్పిన దాంట్లో కొన్ని ఒప్పుకుంటాం, కొన్ని ఒప్పుకోమండి అన్న మాట ఉండదుగా. అన్నీ ఒప్పుకోవాలి. వ్యాసో నారాయణ స్వయం, ఆయనే స్వయంగా చెప్పిన మాట. గరుత్మంత వాహనం మీద శంఖచక్రాలతో వైష్ణవీ స్వరూపంగా అమ్మవారు విడుతూ ఉంటుంది, నారాయణీ రూపాన్ని పొందుతూ ఉంటుంది. అందుకే ఆ నారాయణి యోగమాయా స్వరూపంగా వచ్చింది. ఆమెని పిలిచాడు, చెల్లెల్ని పిలిచి ఒక మాట అన్నాడు. వసుదేవుని యొక్క భార్యలందరూ కారాగారంలో ఉన్నారు. ఆయన భార్యలలో ఒక్క రోహిణి మాత్రమే నందవ్రజంలో ఆ నందుడి దగ్గర ఉంది, రేపల్లెలో. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, అందరూ గర్భస్రావమైందనుకుంటారు, నువ్వు ఈ దేవకీదేవి యొక్క గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని జాగ్రత్త, ఇదే వసుదేవుని యొక్క భార్య రోహిణి నందవ్రజంలో ఉంది కాబట్టి ఆమె గర్భమునందు ప్రవేశపెట్టు. ఆయన కుమారుడే కనుక అక్కడ పెరుగుతాడు, అప్పుడు ఆయనకి ప్రమాదం రాదు. ఇక్కడ గర్భస్రావం అయిందని కంసుడు అనుకుంటాడు. కాబట్టి యోగమాయ చాలా జాగ్రత్తగా ఆమె గర్భంలో ఉన్న పిండాన్ని తీసి అవతల గర్భంలోకి ప్రవేశపెట్టింది, రోహిణీ గర్భంలోకి. ఆమె యందు బలరాముడు పుట్టాడు. బలమ మిగుల కలగ బలభద్రుడనిలోక రమణుడకుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు అన్నారు పోతన గారు. బలము మిగుల కలుగ బలభద్రుడని, చాలా బలం కలిగినటువంటి వాడు కాబట్టి బలభద్రుడు అని పిలిచారు. బలము మిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు, ఆయన్ని చూస్తే లోకమంతా సంతోషిస్తుంది కాబట్టి రాముడు అని పిలిచారు. సతికి పుట్టె గర్భ సంకర్షణంబున, ఇక్కడ ఉన్నటువంటి దేవకీదేవి గర్భంలోంచి తీయబడినటువంటి పిండం నందకవ్రజంలో ఉన్నటువంటి ఆ రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టబడితే పుట్టినటువంటి పిల్లవాడు కనుక సంకర్షణుడు అని పేరొచ్చింది. సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిటి గండ్రుసుతుడు, 7వ గర్భంలో వచ్చినటువంటి వాడు బలరాముడు, ఆదిశేషుని యొక్క అంశ. శ్రీకృష్ణ పరమాత్మని సేవించడం కోసం ముందొచ్చాడు. ఎందుకంటే త్రేతాయుగంలో లక్ష్మణస్వామిగా వచ్చాడు. అన్నగారు రాముడు అయ్యాడు, అన్ని కష్టాలు పడ్డాడు, ఇప్పుడు నేను ముందెడతాను వెనక స్వామి రావాలన్నాడు. అందుకని శేషుడు ముందొచ్చాడు 7వ గర్భంలో. 8వ గర్భంలో స్వామి రావాలి. 8వ గర్భంలోకి స్వామి ప్రవేశించాలి. ఇంకా ఆ సమయంలో కంసుడు మరింత జాగ్రత్త పడ్డాడు. ఎంత జాగ్రత్త పడ్డాడంటే, మహర్షులు పరమభాగవతోత్తములు ఎప్పుడు ఎలా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారో అలా ఆయన కూడా తిరుగుచు కుడుచుచు వరాలుచు అరుగుచు కూర్చుండి లేచి అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడారని ఎలుకన్. తింటున్నాడు, తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, అరుగుచు కుడుచుచు తాగుచు అరుగుచు కూర్చుండి లేచి అనవరతంబున్, తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ ఏది చేస్తున్నా అయ్య బాబోయ్ వచ్చేస్తున్నాడు 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 చంపేస్తాడు. ఎక్కడైనా కొంచెం సువాసన వస్తే ఇది వైజయంతిమాల వాసనేమో హడిలిపోయేవాడు. ఎవరైనా కూర్చునుండగా వెనక నుంచి ముట్టుకుంటే వచ్చేసాడేమో పుట్టేశాడేమో అని హడిలిపోయేవాడు.
హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనియలుకన్. ఇటువంటి వాళ్ళు ఇద్దరు కనపడతారు రామాయణంలో. మారీచుడు వృక్షే వృక్షే జపస్యామి చీర కృష్ణాజినాంబరం అంటాడు. నాకు ఎక్కడికి వెళ్ళినా అరణ్యంలో ఏ చెట్టు మీద ఏ కొమ్మ మీద చూసినా రాముడే కనపడుతున్నాడు. రకారాదీని రామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చేవ విత్రాస జనయంతిమే అంటాడు. ఎవరైనా నా దగ్గరికి వచ్చే రత్నం రథం ఇటువంటి మాటలు అందామని రా అంటే నేను రెండో అక్షరం విన్ను పారిపోతాను, మా అంటారేమో అని భయం అన్నాడు. అంత భీతభక్తి వచ్చింది మారీచుడికి, అంత భీతభక్తి వచ్చింది కంసుడికి. కాబట్టి హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడారనియలుకన్. విపరీతమైనటువంటి భయంతో తిరుగుతున్నా, లేస్తున్నా, కూర్చున్నా, తాగుతున్నా, పడుకున్నా ఎంతసేపు ఆయననే తలుచుకొని హడిలిపోతున్నాడు. 8వ గర్భం దేవకీదేవి దాల్చింది. పంచభూతములు కూడా లోపల ఉన్నటువంటి పరమాత్మని సేవిస్తున్నాయా అన్నట్లుగా ఆమె ఎందు గర్భచిహ్నములు కనబడ్డాయన్నారు పోతన గారు. దానికి ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్పారు. పృథివీ ఆమెని సేవిస్తోందా అంటే లోపల ఉన్నటువంటి ఆ పిండాన్ని సేవిస్తోందా, పరమాత్మని సేవిస్తోందా అన్నట్టుగాట కడుపుతో ఉన్నటువంటి ఆ దేవకీదేవికి మట్టి తినాలని కోరిక పుట్టిందిట. ఎందుకంటే మట్టి లోపలికి వెళ్ళి పరమాత్మని చూసి స్తోత్రం చెయ్యాలి అనుకుందిట పృథివీభూతం. అలాగే ఆమె కాంతి విపరీతమైపోయిందిట. ఎందుకని? జ్ఞానఖలునిలోని శారదయువోలే ఘటములోని దీప కళికవోలే భ్రాత ఇంట నాక పడియుండే దేవకీమాత విశ్వగర్భు గర్భుయగుచు అంటారు పోతన గారు. జ్ఞానఖలునిలోని శారదయువోలే. ఆయన గొప్ప పాండిత్యం ఉన్నవాడే, కానీ ఉపయోగం ఏమిటి? తప్పుని ఒప్పు అంటాడు, ఒప్పుని తప్పు అంటాడు. అందుకు పనికొస్తుంది ఆయన పాండిత్యం. తప్పుని కూడా ఒప్పు అని సమర్థిస్తాడు. ఒప్పునే ఒప్పు అంటాను తప్ప తప్పుని ఒప్పు అని నేను అన్నవాడు పండితుడు. అంతేగాని నువ్వు ఏమన్నా సరే నేను సమర్థిస్తానది ఒప్పేనంటే అది ఎలా పాండిత్యం అవుతుంది? అది ఎలా సరస్వతీ కటాక్షం అవుతుంది? కాబట్టి జ్ఞానఖలునిలోని శారదయువోలే ఘటములోని దీప కళికవోలే. కుండలో దీపం పెట్టి బోర్లించేస్తే లోపల గాలి ఉన్నంతసేపు వెలుగుతుంటే ఎలా ఉంటుందో అలా ఘటములోని దీప కళికవోలే భ్రాత ఇంటనాక ఉండే భ్రాత ఇంటనాకే పడి ఉండే దేవకీ మాత విశ్వగర్భు గర్భు ఎగుచు. విశ్వాన్నంతటినీ కడుపులో పెట్టుకున్నవాణ్ణి కడుపులో పెట్టుకుంది. నిజానికి ఆవిడ ఎంత గొప్పది ఇప్పుడు. కానీ అటువంటి తల్లికి కష్టం తప్పలేదు. ఆమె కుండలో దీపంలా కలునిలోని శారదా కటాక్షంలా ఆమె కంసుడి ఇంట్లో ఆ అంతఃపురంలో ఒక కారాగారంలో ఉండవలసి వచ్చింది. అంటే అంతటి మహానుభావుణ్ణి కడుపులో పెట్టుకున్న తల్లే అన్ని కష్టాలు పడవలసి వచ్చింది. ప్రతి చిన్న కష్టానికి విచలితుడి అయిపోతే ఎలా? 2 మార్కులు తక్కువ వచ్చి ఆత్మహత్య చేసుకుంటానంటే ఎలా? ఇన్ని కష్టాలు పడి రాణించారు ఈ దేశంలో. తప్ప ప్రతి కష్టానికి విచలితుడివి కాకూడదు. కింద పడి పైకి లేచే బంతివి కావాలి తప్ప కింద పడితే నేలనంటుకునే మృత్పిండానివి మట్టి ముద్దవి కాకూడదు జీవితంలో. కాబట్టి అగ్ని ఆమెలోకి వెళ్ళి ఆమెని సేవిస్తోందా అన్నట్టుగా ఆమె యొక్క కాంతి పెరిగిందిట. మట్టి లోపలికి వెళ్ళి పరమాత్మని సేవిస్తోందా అన్నట్టుగా ఆమెకి మట్టి తినాలన్న కోరిక. పృథివీభూతం సేవిస్తోందన్నట్టుగా ఉందిట. ఆమెకి చెమటలు ఎక్కువ పడుతున్నాయిట. అందుకని నీరు ఎక్కువ తాగుతోందట. నీరు లోపలికి వెళ్ళి పరమాత్మని సేవించి ఆనందంతో బయటకు వస్తోందా అన్నట్టుగా చెమట పడుతోందిట. ఊపిరి నిట్టూర్పులు. గర్భం పెద్దదైనప్పుడు నెలలు నిండుతున్నప్పుడు ఆ నిట్టూర్పులు గాలి బరువుగా వస్తుంటే లోపలికి వెళ్ళిన వాయువు పరమాత్మ దర్శనం చేసి రాలేక బయటికి వచ్చినట్టు నిట్టూర్పులు వచ్చేయట. ఆకాశం లోపలికి వెళ్ళి పరమాత్మని సేవించి వచ్చిందా అన్నట్టుగా ఆమె నడుము విశాలమైందిట. అలా పంచభూతములు కూడా లోపల ఉన్నటువంటి పరమాత్మని సేవిస్తున్నాయా అన్నట్టుగా ఉందిట. చతుర్ముఖ బ్రహ్మగారితో కలిపి దేవతలందరూ కూడా కంసుడి యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి కారాగారంలో ఉన్నటువంటి దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనం కోసం ఆవిడ గర్భంలోకి వెళ్ళారు. అది నిజమైన గర్భాలయం. ఆ గర్భంలోకి వెళ్ళి పరమాత్మ దర్శనం చేశారు. దర్శనం చేసి అక్కడ స్తోత్రం చేశారు. స్వామి, నువ్వు సామాన్యుడివి కావు, కేవలము రాక్షస సంహారం కోసం అని చెప్పి ఇలా అవతరించాలని ఇంత కష్టంలో దేవకీదేవి అష్టమ గర్భానికి రావడం కోసం, ఒకవేళ వస్తే నిన్ను చంపడానికి కంసుడు ఉద్యుక్తుడవుతున్నాడని తెలిసి కూడా దేవకీ గర్భంలోకి ప్రవేశించి ఎదుగుతున్నావు.
నిజానికి ఏ వికారములు పొందవలసినటువంటి అవసరం లేని పరమాత్మవి మా అందరి కోసమని దేవకీ గర్భంలో పెరిగి పెద్దవాడి అవుతున్నావు. అజాయమానో బహుధా విజాయితే అంటుంది వేదం. పుట్టుక లేని వాడివి ఇన్ని మాటలు పుడుతున్నావు. ఇది మా అందరి కోసం నువ్వు చేస్తున్న గొప్ప లీల. అసలు ఈ సృష్టిలో నువ్వు హేళగా ఎన్నిటినో చేశావు. సంసారం అనేటటువంటి ఒకే ఒక చెట్టుకి సుఖదుఖములనేటటువంటి 2 పళ్ళు పెట్టి సత్వరజస్తమో గుణములనేటటువంటి 3, ధర్మార్థకామమోక్షములనేటటువంటి 4, శబ్దస్పర్శరసరూప గంధములనేటటువంటి 5, జరామరణములు, శోకమోహములు, ఆకలి దప్పులు అనేటటువంటి 6 ఊర్ములను, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములను, అలాగే పంచభూతములను, మనోబుద్ధి అహంకారములనేటటువంటి 3 కలిపి 8, 9 రంధ్రములను, 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవి రంధ్రాలు, 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 9 రంధ్రములతో కూడుకున్న ఈ చెట్టుకి 10 వాయువులు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులను కుంభించి నీ శాసనం అయ్యే వరకు బయటికి వెళ్లకుండా నియంత్రించి నిలబెడుతున్నావు. ఇంతటి పరమాద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మవి తొందరగా నువ్వు ఒక రూపంతో బయటికి వచ్చి రాక్షస సంహారం చేసి లోకముల యందు ధర్మాన్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నామని వినతి చేసి దేవతలందరూ కూడా గర్భంలోంచి బయటికి వచ్చి దేవకీదేవిని స్తుతి చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అష్టమ గర్భం ఉదయించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. పరమాత్మ చేసేటటువంటి పనులు జన్మకర్మచమే దివ్యం అంటాడు. ఆయన పుట్టడం ఏదో కర్మ అనుభవించడానికి ఒక వ్యక్తి పుట్టినట్టుగా ఉండవు. ఆయన వచ్చాడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ పుట్టాడు. అర్ధరాత్రి కాకపోయినా కొంచెం అర్ధరాత్రి దాటిన తరువాత అష్టమి తిథి ఉంటున్నటువంటి రోజున శ్రీకృష్ణ జననం చెప్పుకోవడం ఓ విచిత్రం. అనుకోకుండా అలా వచ్చింది. ఇవాళ సప్తమి అర్ధరాత్రికి వెళ్ళిపోతే అష్టమి వచ్చేస్తోంది. కాబట్టి ఆయన అలాగే ఎంచుకుని ఎందుకు ముహూర్తం పెట్టుకోవాలి అంటే, శ్రావణ మాసం అనేటటువంటిది దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం దేవతలందరికీ కూడా రాత్రి. అంటే అది మనకొక్కళ్ళకే రాత్రి కాదు, దేవతలకు రాత్రి. అది బహుళపక్షంలో అష్టమి నాడు పుట్టాడు. బహుళపక్షంలో పుట్టాడు కాబట్టి శుక్లపక్షం అయితే పితృదేవతలకి పగలు, కృష్ణపక్షం అయితే పితృదేవతలకు రాత్రి. కృష్ణపక్షంలో పుట్టాడు కాబట్టి పితృదేవతలకు రాత్రి. శ్రావణ మాసాన్ని నభోమాసం అంటారు. నభోమాసంలో నల్లటి మబ్బులు వర్షం కురవడానికి బాగా కిందకి దిగొస్తాయి. దాని చేత పగలు కూడా బాగా చీకటిగా ఉంటుంది. చీకటి ఎక్కువగా మనుష్యులకు ఉండేటటువంటి కాలం శ్రావణ మాసం. అందున కృష్ణపక్షం కాబట్టి చంద్రకాంతి ఉండదు కాబట్టి మరీ చీకటి. అందులోనూ మధ్యతిథి అష్టమి కాబట్టి కటిక చీకటి. ఆ కటిక చీకట్లో అర్ధరాత్రి కాబట్టి ఇంకా చీకటి. అందున అంతఃపురంలో ఉన్న కారాగారం కాబట్టి అంతకన్నా చీకటి. ఆ చీకట్లో ఆమె ఓ పక్కకి వెళ్ళి ప్రసవం పొందాలి కాబట్టి మరింత చీకటి. అంత చీకట్లో పుట్టినటువంటి నల్లనివాడు ఇంకా చీకటి. ఇంత నల్లనివాడు జగత్తుకంతటికీ జ్ఞానం ఇవ్వగలిగిన జ్ఞానజ్యోతి అయి గురువై నిలబడడం అసలైనటువంటి గొప్పతనం. అందుకే కృష్ణం వందే జగద్గురుం. ఇంతమందికి చీకట్లో ఎందుకు వచ్చాడంటే, మిమ్మల్ని చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెడతాను. తమసోమా జ్యోతిర్గమయ, ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని లోకానికి అందిస్తానని భగవద్గీతని ఇవ్వడానికి జగద్గురువై మహానుభావుడు శ్రావణ మాసంలో ఉన్నటువంటి కృష్ణపక్షంలో అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ దేవకీ గర్భంలో ఆవిర్భవించడానికి నిర్ణయించుకున్నవాడై ఆ సమయంలో ఆవిర్భవించాడు. విష్ణుమాయే అంత సమయం లెక్క పెట్టుకుని తొందరపడిపోయినటువంటి కంసుడి దగ్గర నుంచి సైనికుల వరకు అందరినీ గాఢ నిద్ర ఆవహించేసింది. అందరూ నిద్రపోయారు. ఆ పుట్టినటువంటి పిల్లవాణ్ణి దేవకీ వసుదేవులు చూశారు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండలద్వయ కుంతలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు.
ఆ పుట్టినటువంటి పిల్లవాడు జలధరదేహు, నల్లటి నీరు నిండిన మబ్బు కేవలం బొగ్గులా ఉండదు, ఒక గొప్ప కాంతి ఉంటుంది, ద్యుతి. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప అని భీష్ముడు చెప్పినట్టు అటువంటి జలధరదేహు నాజాను చతుర్బాహు, శంఖచక్ర గదా పద్మములు పట్టుకున్నటువంటి 4 చేతులతో పీతాంబరం కట్టుకున్నవాడై వనమాలా విరాజితుడై కుండలములు ప్రకాశిస్తూ ఉండగా మహానుభావుడు శ్రీవత్సమనేటటువంటి పుట్టుమచ్చతో కూడుకుంటున్నటువంటి వాడై అందరూ ఆయనని చూసేటప్పటికి కళ్ళతో జుర్రుకోవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి రూపంతో సాక్షాత్ శ్రీమన్నారాయణుడుగా ఆమె కడుపున ఆవిర్భవించాడు. అందుకే జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండలద్వయ కుంతలలనాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు. అటువంటి పిల్లవాడిని చూసుకుని ఇటువంటి పరమాత్మ లోకములను కన్న తండ్రి నాకు కొడుకుగా వచ్చాడని ఎంత పొంగిపోయి ఉంటాడు ఆ వసుదేవుడు. బాలు పూర్ణేందు రుచిజాలు లోకపాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. పొంగిపోయాడంతే వసుదేవుడు. నేను శ్రీమన్నారాయణుడికి తండ్రిని అవడమా అని. కొడుకు పుడితే మైల తీరిపోగానే అంటే అశౌచం పోగానే గోదానం చేస్తారు. అందుకని ఆయన అనుకున్నట్ట, నేను ఎప్పుడో అశౌచం తీరిన తర్వాత స్నానం చేయడం నా చేతిలో లేదు, ఎందుకంటే కాళ్ళకి చేతులకి బంధనాలు వేసేశారు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, స్నానము చేయక రామిని ఆనంద రసాబ్ధి మగ్నుండై ధేనువులను 10,000 విప్రులకును మానసికముగా ధారవోసే మరి ఇచ్చుటకున్. మానసికంగా నేను ఆనందధారలో స్నానం చేసేశా, శ్రీమన్నారాయణుడికి తండ్రినయ్యా, మహానుభావుణ్ణి ఇటువంటి దర్శనం చేశా. ఈ ఆనందంలో తడిసిపోయిన తర్వాత ఇక నాకు బాహ్య స్నానంతో సంబంధం ఏమిటి? గోవిందేతి సదాస్నానం. గోవిందా గోవిందా అంటాం అలవాటైతే వాళ్ళు నిత్యము శౌచమున్న వాళ్ళే, అస్తమానం శౌచం పొందినట్టే. ఎందుకంటే గోవిందనామం పలికితే శౌచం కలుగుతుంది. అటువంటిది నేను ఎదురుగుండా పరమాత్మని దర్శనం చేసి తండ్రినైన తరువాత ఇంకా నాకు స్నానం చెయ్యలేదన్న దోషం ఎక్కడుంది? అందుకని మానసికంగా 10,000 గోవుల్ని విప్రులకి దానం చేసేస్తున్నానన్నాడు. బయటికి వచ్చిన తర్వాత నిజంగా దానం చేస్తాను, ఇప్పుడు 10,000 గోవుల్ని ఇచ్చేస్తున్నానన్నాడు అని మానసికముగా ధారవోసే మరి ఇచ్చుటకున్. మళ్ళీ ఇవ్వడం కోసం ముందు 10,000 గోవుల్ని ఇచ్చేశాడు. ఇచ్చేసి పరమానందపడిపోయి, లోకంలో ఎక్కడైనా కొడుకు పుడితే తండ్రి ఎత్తుకుంటాడు, కానీ ఈయన నా తండ్రి అని నిజానికి ఆ పిల్లవాడికి తెలిసే అవకాశం ఉండదు. తల్లి చెప్పాలి, నాన్నగారా నువ్వు అనకూడదురా అని. అమ్మ తండ్రి గౌరవాన్ని నేర్పుతుంది పిల్లవాడికి. చిత్రం ఏమిటంటే, పిల్లవాడిని చూసి తండ్రి 2 చేతులెత్తి నమస్కారం చేసి నేల మీద పడి సాష్టాంగం చేసి స్తోత్రం చేశాడు. స్వామి మేమెంత అదృష్టవంతులం, సర్వము నీలో నిధిగా సర్వాత్ముడవ ఆత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సంధులు వెలయన్. ఈశ్వర సర్వము మీలో ఉంటాయి, అన్నిటి యందు మీరు ఉంటారు. మీకు లేనిదన్నది మీకు కోరిక ఉండడం అన్న మాట లేదు. అటువంటి నిత్య పరిపూర్ణుడమైనటువంటి నువ్వు నాకు కొడుకుగా వచ్చావు, ఏమి నా భాగ్య విశేషం. అవతల కంసుడు సంహరించాలని ఎదురు చూస్తున్నాడు. మీరు ఎలా రక్షించుకుంటారో, ఎలా ధర్మాన్ని రక్షిస్తారో, ఎలా లోకాన్ని కాపాడతారో స్వామి, ఇవే మీకు నా నభోవాక్కములన్నారు. తల్లి దేవకీదేవి లేచింది, అందరూ సమాధి స్థితిలో మిమ్మల్ని దర్శనం చేశామనుకుంటారు, అది భావమునందు గోచరమైనటువంటి సమాధి. కానీ యథార్థముగా మీ రూపం ఇలా ఉంటుంది అని మిమ్మల్ని ఇలా దర్శనం చేసేటటువంటి భాగ్యము పొందిన దానని నేను ఒక్కతనే. అయినా మాతృత్వం అన్నది ఉన్నదే, దాని చేత నీకు ఏ ఆపద కలుగుతుందో, కంసుడు నిద్రలేస్తాడేమో, నిన్నేమైనా చేస్తాడేమో అని భయం కలుగుతోంది. జాగ్రత్త పడండి, కంసవధ జరగాలి, రాక్షస సంహారం జరగాలి, భూమికి బరువు తగ్గాలి, మా వంటి భక్తుల్ని మీరు కాపాడాలని చెప్పి తల్లి దేవకీదేవి కొడుకుని ప్రార్థన చేసింది. అది విచిత్రం. ఆయన జరిగిన కథ వాళ్ళకి చెప్పాడు. అందుకే శ్రీకృష్ణావతారం లాంటి అద్భుతమైన అవతారం ఇంకేది ఉండదు. కృష్ణస్తు భగవాన్ స్వయం.
ప్రాకృత శిశువులా పుట్టల. అదే రామచంద్రమూర్తి అయితే ఇలా ఏముండదు. కేవలం నరుడు ఎలా ప్రవర్తిస్తాడో 16 గుణాలతో కేవల మనుష్యుళ్ళ హోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని 16 గుణాలతో నరుడిలా ప్రవర్తిస్తాడు. గురువుల దగ్గర నేర్చుకుంటాడు అన్నీ. కానీ శ్రీకృష్ణ పరమాత్మ పుడుతూనే పరిపూర్ణావతారంగా అసలు తాను ఎందుకు వాళ్ళ కడుపున పుట్టాడో చెప్పాడు. ఒకానొకప్పుడు మీరిద్దరూ కూడా నా కోసం ఘోరమైనటువంటి తపస్సు 12,000 దివ్య సంవత్సరములు చేశారు. అప్పుడమ్మా నీ పేరు పృశ్ని, నీ భర్త పేరు సుతపుడు. మీ ఇద్దరూ గొప్ప తపస్సు చేసి ఆకులు కూడా తినడం మాని చేశారు. నేను ప్రత్యక్షం అయ్యాను. ఏం కావాలి అని అడిగాను. నా మాయ మిమ్మల్ని కప్పింది. ఆ సమయంలో నీలాంటి కొడుకు కావాలి అని అడిగారు. మోక్షం కూడా అడగలేదు ఇంత తపస్సు చేసి. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు, అందుకే 3 మార్లు మీకు కొడుకుగా వస్తాను అని అభయం ఇచ్చాను. మీకు ఆ సమయంలో ఒకసారి కొడుకుగా వచ్చా. నీ పేరు పృశ్ని, ఆయన పేరు సుతపుడు కాబట్టి నా పేరు పృశ్ని గర్భుడైంది. వేరొకసారి మీరిద్దరూ అదితి కశ్యపులయ్యారు, నేను వామనమూర్తిగా వచ్చా. 3వసారి మీరు దేవకీ వసుదేవులయ్యారు, నేను కృష్ణుడిగా వచ్చా. ఈ అవతారంలో గొప్పతనం ఏమిటంటే నా రూపాన్ని, నా గుణాన్ని, నా అందాన్ని, నా కథల్ని ఒకసారి స్మరిస్తూ ఉంటే చాలు. అది కృష్ణతత్వం. ఒక్కసారి నా కథలు వింటూ ఉంటే, నా లీలలు వింటూ ఉంటే, నా గురించి తెలుసుకుంటూ ఉంటే, నా స్పర్శ కలిగినటువంటి కారణం చేత సమస్త బంధనములు విడిపోతాయి. ఇక మీరు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. మీరు నాలో చేరిపోతారనే అభయం ఇచ్చి తర్వాత వాళ్ళు చెయ్యవలసినటువంటి కార్యమేమిటో వసుదేవుడికి భావప్రచోదనమయ్యేటట్టుగా చేసి ఆయన తన యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ఉపసంహారం చేసి ప్రాకృత శిశువుగా మారిపోయాడు. మారిపోగానే ఆ పిల్లవాడిని తీసి గుండెల మీద పెట్టుకుని వసుదేవుడు బయటికి బయలుదేరాడు. బయలుదేరగానే ఆ కారాగారం తలుపులకు వేసినటువంటి పెద్ద పెద్ద ఇనప గొలుసులు తెగిపోయాయి. వాటికి వేసిన తాళం కప్పలు ఊడిపోయాయి. పరమాత్మ ఒక్కసారి ఎక్కడవ్వాలి, ఇక్కడే అవుతుంది దర్శనం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట కాదు, ధ్యానంలో ఇక్కడవ్వాలి దర్శనం. అందుకే భిజ్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. పరమాత్మ దర్శనం అయిన తర్వాత ఇంకా సంశయములు, కర్మలు ఇటువంటి ఉండడానికి వీల్లేదు. అందుకే ఆ కర్మబంధనములు, ఆ గొలుసులు తెగిపోయాయి, సంశయములు, తాళములు ఊడిపోయాయి. ఆ జన్మల యందు ఉండేటటువంటి సంసారం అనేటటువంటి కారాగారం తలుపులు తెరుచుకుపోయాయి. కామమనే కంసుడు నిద్రపోయాడు. రాక్షస పరివారం ఇంద్రియవృత్తులన్నీ కూడా నిద్రైపోయాయి. ఆ కృష్ణ పరమాత్మని గుండెల మీద పెట్టుకుని బయలుదేరుతుంటే ఆయనకి ఏ ఇబ్బంది కలగకుండా ఆచ్ఛాదించి పట్టుకోవడానికి వెనక పడగలు విప్పి ఆదిశేషుడు బయలుదేరాడు. తిన్నగా యమున దగ్గరికి వెళ్ళారు. భయంకరమైనటువంటి వరదతో వెడుతోంది యమున. యమునకు ఒక లక్షణం ఉంటుంది, యమునా నది వెనక్కి తిరగదు, కానీ గంగ తిరుగుతుంది. గంగ కాశీపట్టణంలో అప్పటి వరకు దక్షిణంగా ప్రవహించి ఉత్తరానికి తిరుగుతుంది. అందుకే కాశీగంగా అంటారు. ఎక్కడైనా గంగే. కాశీగంగా అనడం ఎందుకంటే దక్షిణానికి వెడుతున్న గంగ ఉత్తరానికి తిరుగుతుంది. పుట్టిన ప్రతి జీవి ఎన్ని కోట్ల జన్మలెత్తినా ఒక్కొక్క క్షణం గడిచిపోతుంటే కదలకపోయినా ప్రయాణం జరిగిపోతూ ఉంటుంది దక్షిణ దిక్కుకి. ఎందుకంటే ప్రతి ఊరికి దక్షిణాన శ్మశానం ఉంటుంది. కాలం గడిచిపోతోంది అంటే అక్కడికి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నం అయిపోతోంది. కానీ ఎవరు ప్రయత్నపూర్వకంగా ఉత్తరానికి తిరుగుతాడో వాడికి ఉత్తరాన మృత్యుంజయుడు పరమశివుడు హిమవత్ పర్వతం మీద కూర్చుని ఉంటాడు. అంటే అటు తిరిగారు అంటే దాని అర్థం ఏమిటంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు అని గుర్తు. అందుకే దక్షిణామూర్తిగా ఆయన దక్షిణాన్ని చూస్తే సనక సనందనాదులు ఉత్తరాన్ని చూస్తూ కూర్చుంటారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్దివా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని. అదే యమునైతే వెనక్కి తిరగదు, ముందుకే వెళ్ళిపోతుంది. ఎందుకని అంటే సూర్యుడి కొడుకు యముడు, సూర్యుని కూతురు యమున. యమున కాలానికి చిహ్నం. కాలం ముందుకు వెళ్ళిపోవడమే తప్ప కాలం వెనక్కి రాదు. ఆ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి కాలంలో ఏ జీవి ఎప్పుడు పడిపోవాలో చూసి అప్పుడు పడగొట్టడం యముని యొక్క ధర్మం. ఇద్దరికీ ఆధారంగా ప్రయాణం చేయడం సూర్యుడి యొక్క లక్షణం.
అందుకే యమున విశేషమైనటువంటి పరవళ్లతో వెళ్ళిపోతోంది. కానీ గుండెల మీద పెట్టుకుని కృష్ణ పరమాత్మని వచ్చినటువంటి వసుదేవుడికి త్రోవ వదిలిపెట్టేసింది. ఆశౌరికి తెరవసగెను ప్రకాశోద్ధత తొంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అన్నారు పోతన గారు. ఒకప్పుడు రామావతారంలో సముద్రం ఎలా చోటిచ్చేసిందో అలా అంత గొప్ప వరదతో ప్రవహిస్తున్నటువంటి యమునా నది గుండెల మీద కృష్ణుండి పెట్టుకుని వచ్చినటువంటి వసుదేవుడికి దారి ఇచ్చేసింది. ఆ యమున దాటిపోయాడు. అంటే ఎవరు పరమాత్మని ఇక్కడ ధరిస్తున్నాడో వాడు కాలమును దాటిపోతున్నాడు. ఇక కాలమునందు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. అది లోపల కృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి అవతారంలో ఉన్న గొప్ప రహస్యం. అందుకని యమున దాటిపోయాడు, నందవ్రజానికి వెళ్ళాడు. యమునకి ఆవల నందవ్రజం ఉంటుంది, యమునకి ఈవల మధురానగరం ఉంటుంది. ఇటు కంసుడు ఉంటాడు, అటు నందుడు ఉంటాడు. నందుడు అంటే ఆనంద స్వరూపుడు, ఎప్పుడూ తనలో తాను సంతోషించేటటువంటి యోగి. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. తనలో తాను రమిస్తూ భగవంతుణ్ణి ఇక్కడ చూసేవాడెవరో, అటువంటి సాధకుడెవరో, అటువంటి యోగి ఎవరో ఆయన నందుడు. ఇటు పక్క కామంతో కోరికలతో ఎప్పుడూ కలయ తిప్పి మధురమైన ఊహలతో తిప్పేటటువంటి కోరికల పుట్ట కంసుడు. కంసుడు మధురని పరిపాలిస్తాడు. నందవ్రజం దగ్గర నందుడు ఉంటాడు, మధ్యలో యమున అడ్డుంటుంది. యమున దాటితే నందవ్రజానికి వెడతారు. అందుకని పరమాత్మని తీసుకుని నందవ్రజానికి వెళ్ళాడు. అక్కడ యశోదకి యోగమాయ జన్మించింది. ఇద్దరు ఒక్కసారే పుడతారు. అందుకే ఈయనకి తల్లి యశోద అవుతుంది. తల్లి ఆ యశోదకి ఆమె పుట్టింది. అంటే ఇద్దరికీ తల్లిదండ్రులు ఎవరయ్యారు? ఒక్కళ్ళే అయ్యారు. ఆమె ఇక్కడికి వస్తుంది దేవకీదేవి దగ్గరికి. ఈ దేవకీకి ఈయన పుడతాడు. అంటే ఇద్దరికీ తల్లిదండ్రులు ఒకరే అవుతారు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు అవుతారు. ఇద్దరు రెండు రూపాలతో కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. అది అసలు గొప్ప విశేషం. అనుభవించగలిగితే ఇన్ని రూపాలతో పరమాత్మ ఎంత చమత్కారం చేస్తూ ఉంటాడో అర్థం అవుతుంది. అందుకని తీసుకెళ్ళి ఆ ప్రసవమై ఆడపిల్ల పుట్టి ఉన్నది, ఆడపిల్ల పుట్టిందని కానీ ప్రసవమైందని కానీ ఎవ్వరికీ తెలియదు. అది యోగమాయ అంటే. అలా ఉంటుందా అండి? అంటే మత్తు వైద్యుడు గుండె కోసేస్తుంటే ఆయన ఇచ్చిన మత్తుకి మనకే ఒళ్ళు తెలియకుండా పడుకుంటే పరమాత్మ పెట్టేటటువంటి మత్తుకి ఇవన్నీ తెలియకుండా పోతాయంటే ఆశ్చర్యపోవడానికి ఏముంటుంది అందులో? ఆయన కన్నా మత్తు వైద్యుడు లేడు, ఆయన కన్నా గొప్ప వైద్యుడు లేడు, ఆయన కన్నా మనస్తత్వ శాస్త్రవేత్త లేడు, ఆయన కన్నా ఎవడు ఎంత గొప్పవాడు కాడు. ఎందులోనైనా గొప్పవాడు ఆయనే. కాబట్టి ఆ పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా యశోద పక్కన పడుకోబెట్టేశారు. పడుకోబెట్టేసి ఈ యోగమాయని ఎత్తుకుని మళ్ళీ వచ్చాడు. మరి అదేగా రూపం ఇది. అది పురుష రూపం, ఇది స్త్రీ రూపం. మళ్ళీ యమున దారిచ్చేసింది. మళ్ళీ వచ్చేసాడు, అంతఃపురంలోకి వచ్చేసాడు, కారాగారంలోకి వచ్చేసాడు. ఎక్కడ బంధింపబడ్డారో అక్కడికి వచ్చేసాడు. ఈ పిల్లని తీసుకొచ్చి దేవకీదేవి దగ్గర పెట్టేశాడు. దేవకీదేవి పిల్లని ఎత్తుకుంది. మళ్ళీ తలుపులు మూసుకుపోయాయి, మళ్ళీ బంధనములు పడిపోయాయి, మళ్ళీ ఆ గొలుసులకి తాళాలు పడిపోయాయి. కానీ వసుదేవుణ్ణి బంధించిన గొలుసులు మాత్రం ఆయన్ని బంధించలేదు, అలాగే ఉండిపోయాయి కింద. అప్పుడు పదముల సంఖ్యల నిడుకుని మదితలచుచు సూరసతుడు ముందురవోలెన్ గుదురుకొన రీతి దేహము కదిలించుచు ఒదిగియుండే గురువరతంబున్ అన్నారు పోతన గారు. చిన్న పద్యంలో ఎంత గొప్ప విషయం పెట్టారో. మహాజ్ఞాని సంసారమును తరించిపోయినవాడు ఆయన కూడా సంసారంలో ఉన్నట్టే కనపడతాడు, కానీ ఆయన సంసారమునందు లేడు, ఉన్నట్టు కనపడుతుంటాడంతే. సంసారమును దాటిపోయినట్టు కనబడి సంసారం పెంచుకుంటున్న వాళ్ళు ఉంటారు సమాజంలో. రెండు రకాలు ఉంటాయి. కాబట్టి సంసారమునందు ఉన్నట్టుగా ఉన్నాడు, అందుకే తను తగిలించుకున్నాడు తప్ప బంధనాలు ఆయన్ని తగులుకోలేదు. పదముల సంఖ్యల నిడుకొని కాళ్ళకి చేతులకి ఆయన వేసుకున్నాడు సంఖ్యళ్ళు. అంటే ఆయన సంసారంలో ఉన్నట్టు కనపడుతున్నాడు, కానీ నిజానికి ఆయన లేడు. తావరాకు మీద నీటి బొట్టుంది తప్ప నీటి యందు లేదు. నీటి నుండి వేరే తామరాకు మీద ప్రకాశిస్తున్నట్టుగా సంసారము కన్నా అతీతముగా ఉన్నాడు. అందుకని ఒకసారి కృష్ణ దర్శనం అయిపోయి ఆయన్ని గుండెల మీద పెట్టుకున్న తర్వాత ఉండేటటువంటి యోగి స్థితి అంతే. కాబట్టి
పదముల సంఖ్యల నిడుకుని మది తలచుచు సూరసుతుడు ముందరివోలెన్ గుదురు కలరీతి దేహము కదిలించుచు ఒదిగియుండే గురువరతంబున్. నిజానికి ఇప్పుడు నిర్భయుడు. ఆయనకేం ఒకసారి భగవద్దర్శనమై అద్వైతానుభూతి పొందేశాక ఇంకా భయం ఏమిటి? కానీ భయపడుతున్నవాడిలా ముడిచిపెట్టుకు కూర్చున్నట్టుగా కూర్చున్నాడు. కానీ ఆయన భగవత్తత్వమునందు రమించిపోయి విదేహముక్తికి వెళ్ళవలసినటువంటి స్థితికి అర్హుడైపోయి కేవలముగా జీవన్ముక్తుడై ఇంకా శరీరంతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తున్నారు. కాబట్టి ఆ స్థితిలో వసుదేవుడు కూర్చుని ఉన్నాడు. దేవకీదేవి మాత్రం కథ ముందుకి వెళ్ళాలి కదా. వైష్ణవమాయ కప్పింది. తనకు ఆడపిల్లే పుట్టిందనుకుందో, ఈ ఆడపిల్ల నాదే అనుకుందో, రక్షించుకోవాలనుకుందో, ఆ ఆడపిల్ల క్యారమని గట్టిగా ఏడ్చింది. ముహూర్తం పెట్టుకుని ఏడ్చారు చక్కగా ఇద్దరు. అప్పటి వరకు కుయ్యి కయ్యి లేదు. అప్పుడు ఏడ్చింది గట్టిగా. ఏడవగానే కాపలా వాళ్ళందరికీ తెలివొచ్చింది. కాపలా వాళ్ళందరికీ తెలివి రాగానే నిద్రపోయి తెలివి వచ్చిందనుకోవట్లేదు. మేమందరం తెలివిగానే ఉన్నాం, ఆమెకి ప్రసవమైందని తెలుసుకున్నాం అనుకున్నారు. వాళ్ళు ముందు చూసింది ఏమిటంటే గొలుసులు అలాగే ఉన్నాయా, తాళాలు అలాగే ఉన్నాయా. తేడా వస్తే కంసుడు వచ్చాక తల తీసేస్తాడు, లోపల శిశువు మారిపోయిందేమోనని. ముందు వాళ్ళ భద్రత చూసుకోవాలి కదా. అందుకని గొలుసులు తాళాలు చూసి తర్వాత పరిగెత్తుకుంటూ కంసుడి దగ్గరికి వెళ్ళి, కంస మహాప్రభో శిశుజననమైంది, అష్టమ గర్భం పుట్టిందన్నారు. జుత్తు విరబోసేసుకుని ఆ నిద్రలో లేచినవాడు కనుగుడ్లు తిరుగుడు పడుతుండగా, వస్త్రం జారిపోతుండగా చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని గబ్బా వచ్చి కారాగారం లోపలికి వెళ్ళాడు. మళ్ళీ పోతన గారు అన్నశబ్దం వేస్తారు. విష్ణుమాయే కప్పింది కదూ. అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మెనకోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాటి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్. ఎక్కడ అసలు ఆ అన్న చెల్లి వచ్చినా పోతన గారు పరవశించిపోతారంతే. అన్న క్షమింపుమన్న, అన్నయ్య క్షమించన్నయ్య, నిన్ను నువ్వు నియంత్రించుకో అన్నయ్య. తగదల్లుడు కాడిది మెనకోడలవు 6 మగపిల్లల్ని చంపేశావన్నయ్య. 7వది గర్భస్రావం అయిపోయింది అన్నయ్య. గర్భస్రావం అయిపోయింది అనుకుంటోంది ఆవిడ. 8వది ఆడపిల్ల అన్నయ్య. ఆడపిల్ల నీకు ఎలా శత్రువు అవుతుందన్నయ్య? మేనకోడలు అన్నయ్య, నువ్వు మేనమామ అన్నయ్య. ఎంత ముద్దు చేయాలన్నయ్య, మేనకోడలు పుట్టిందని బహుమానాలు ఇవ్వాలి, సంతోషంగా ఎత్తుకోవాలి. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అమ్మాయి. అందులో మేనకోడలంటే ఎంత ప్రేమ మేనమామకి, ఎంత ముద్దు చెయ్యాలి. మానేసి చంపేస్తావా? తగదు అల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న. ఆడపిల్లని చంపడం మహా తప్పు, అందున పసిపిల్లని చంపేస్తావా? విను మానిని చంపుట రాచపాడి కాదన్న భవత్ సహోదరిని కదన్న, నీకు చెల్లిని కదన్న. తగదన్న శమింపుమన్న వేడెదన్. అన్నా 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 అని ఒకటికి 10 మాటలంది. అయినా అష్టమ గర్భం ఉపేక్షించడానికి వీల్లేదని ఆమె ఆ పిల్లని గుండెలకి అలదుకుని తన పవిట కంగుతో ఆచ్ఛాదించిన ఆ పాదములు పట్టుకుని ఆ పిల్లని లాగేసి గాలిలో గిర్ర తిప్పి నేలకేసి కొట్టాడు. ఆ పిల్ల నేలకి తగలడం మానేసి పైకి ఎగిరిపోయింది. ఎగిరిపోగానే ఆమె 8 భుజములతో శంఖము, చక్రము, గద, పద్మము, అలాగే ధనస్సు, బాణములు, ఆ డమరుకము శూలము మొదలైనటువంటి 8 ఆయుధములను చేతిలో ధరించి నిలబడితే గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ ధూప దీప నైవేద్యములతో ఆమెని స్తోత్రం చేస్తున్నారు. ఆమె 14 రూపాలతో ఆ తల్లియే ఈ లోకంలో పూజలు అందుకుని ఇప్పటికీ భక్తుల యొక్క కోరికలు తీరుస్తోంది అంటారు. అదే దుర్గా, భద్రకాళి, అలాగే ఆ తల్లి శాంభవి అన్న పేరుతోటి, ఈశాన అన్న పేరుతోటి, వైష్ణవి, మాధవి, కృష్ణ, నారాయణి, పార్వతి, చండిక, కుముద, ఇటువంటి 14 పేర్లతోటి కూడా ఆ తల్లి ఈ లోకంలో అనేక స్థానముల యందు వెలిసి భక్తుల యొక్క కోర్కెలు తీరుస్తూ నైవేద్యాలు అందుకుంటూ ఆమె లోకాన్ని కాపాడుతోంది. ఆమె ఇంతమంది స్తోత్రం చేసి ధూపం వేస్తుంటే గొప్ప వాసనలతో తుమ్మెదలు మూగుతున్న పుష్పమాలలు ధరించి ఆ పైనుంచి ఆమె కంసుడిని ఉద్దేశించి చెప్పింది,
తెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితివి, ఇంకనైన ఉపశాంతి వహింపక రాలమీద నన్నొంపితివి శిరో ఇది బీరమే, నా సరసంజనించి నిన్ను చంపెడి వీరుడొక్క దశ సంస్కృతి పొందెడివాడు దుర్మతి అంది. దుర్మార్గుడా, ఇప్పటికే 6 పిల్లల్ని చంపేశావు, నన్ను కూడా చంపాలనుకున్నావు. రాళ్ళ మీద నన్నొంపితి విసిరో, రాళ్ళకేసి కొట్టి చంపాలని విసిరి కొట్టావు, కానీ నన్ను చంపడం నీ వల్ల కాదు. నీకొక రహస్యం చెప్పనా? నిజానికి నిన్ను చంపేవాడు నాతో కలిసి పుట్టాడు. ఆయన ఎక్కడున్నాడో నీకు తెలియదు. సంస్కృతి పొందేడు వాడు దుర్మతి, వేరొక చోట పిల్లవాడు పెరుగుతున్నాడు. నీకు తెలియదురా, నేను పుట్టాను అనుకుంటున్నావు, నేను కాదు పుట్టింది. అష్టమ గర్భంలో పుట్టినవాడు వేరొక చోట పెరుగుతున్నాడు. వాడు పుట్టింది సత్యం, పెరుగుతున్నది సత్యం. అది అని ఆ తల్లి అంతర్ధానం అయిపోయింది. అర్థమైంది, నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భగవంతుని యొక్క శక్తి భగవంతుని శక్తే. ఎక్కడో పెరుగుతున్నాడు. ఇప్పుడు మృత్యుభయం తప్పలేదు, కానీ అటువంటి రాక్షసత్వం ఉన్నవాడు ఎప్పుడు మంచివాడైపోతాడో ఎప్పుడు చెడ్డవాడైపోతాడో ఎవరూ చెప్పలేరు. అందుకని గబగబా దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చాడు, వాళ్ళ బంధనాలు విప్పేశాడు. బాగా ఉంటుందో? అపకీర్తి మూట కట్టుకోవడానికి తప్ప 6 పిల్లల్ని చంపి ఏం సాధించాను బావా? 8వ వాడు పుట్టేట ఎక్కడికో వెళ్ళిపోయేట, మీరు మాత్రం ఏం చేస్తారు? నేనా చంపింది? నేను కాదు బావా. ఎవరి కర్మను అనుసరించి వాళ్ళు వెళ్ళిపోతారు. నేను చంపానని నువ్వు అనుకుంటున్నావు. నా కర్మ అప్రతిష్ట కోసం ఇదంతా జరిగింది. కాబట్టి మనసులో ఇంకొకలా పెట్టుకోకు బావా. అసలు వాడు వెళ్ళిపోయిన తర్వాత మీరెందుకు నాకు ఇక్కడ, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి బంధనాలు విడిపించి వాళ్ళని ఇంటి దగ్గర దింపేసి తిరిగి వచ్చేసాడు. వచ్చేసిన వాడు వచ్చేస్తాడేమిటి? హిరణ్యకశిపుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. అయితే ఈ కథ మొత్తంలో మీకు అనుమానం వచ్చేటటువంటి విషయం ఒక్కటి ఉంటుంది. దాన్ని మళ్ళీ నేను వెనక్కి వెళ్ళకపోతే మీకు ఆ అనుమానం అలా ఉండిపోతుంది. ఆయన అసలు 6 చంపలేదు కదా, 6 తిరిగి ఇచ్చేసాడు కదా. 6 తిరిగి ఇచ్చేసినప్పుడు ఊరుకుంటే గొడవ వదిలిపోయింది కదా. నారదుడు వచ్చి వాళ్ళందరూ దేవతలు అని చెప్పబట్టి కదా చంపించాడు. అది చెప్పకపోతే దేవతలు చంపరేమిటి కంసుడిని? చెప్పడం ఎందుకు? ఆ 6 చంపించేయడం ఎందుకు పిల్లల్ని? కంసుడు చంపలేదు, నారదుడు చెప్పి చంపించేశాడు. ఏమైనా బాగుంది? అది ఎందుకు చెప్పాలి నారదుడు అంటే? మీకు భాగవతంలో కనపడదు, కానీ దేవీ భాగవతంలో దీనికి పరిష్కారం దొరుకుతుంది. షడ్గర్భోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం ఉంది. అందులో ఆ 6 పిల్లలు కూడా మరీచి, ఊర్ణాదేవి అని చెప్పి మహర్షి దంపతుల యొక్క సంతానం. ఆ 6 కూడా గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నులు. కానీ వాళ్ళకి ఎందుకు వచ్చిందో ఆలోచన, వాళ్ళు ఒకప్పుడు బ్రహ్మచీష్టితం గురించి మనసులో వాళ్ళకి హాస్యంగా అనిపించి బ్రహ్మగారి గురించి వాళ్ళు నవ్వుకున్నారు. ఆయనకి కోపం వచ్చింది. మీరు ఇంత జ్ఞానం కలిగిన వాళ్ళు, ఇంత సత్వగుణ సంపన్నులు అయ్యుండి నన్ను గూర్చి వికటంగా నవ్వారు, కాబట్టి మీరు రాక్షసయోనుల యందు జన్మించండి అన్నాడు. వాళ్ళు, మేము నవ్విన మాట తప్పే, మేము అపరాధం చేసింది దోషమే, కానీ మేము రాక్షసయోనులలో పుడితే మళ్ళీ తరించడానికి మాకు అవకాశం ఎక్కడుంటుంది అని బాధపడ్డారు. బాధపడితే అప్పుడు శాపావకాశం ఇచ్చాడు. మీరు రాక్షసయోనులలోకి వెళ్ళినా మీ సత్వగుణం అలా ఉంటుంది, మీరు తపస్సు చేసి తొందరలో మళ్ళీ మీ రూపాలని మీరు పొందుతారని. ఆ కారణం చేత వాళ్ళు ఏం చేశారంటే, ముందు కాలనేమికి పుత్రులుగా వచ్చి శరీరాలు వదిలిపెట్టి హిరణ్యకశిపుడికి కొడుకులుగా వచ్చారు. ఆ 6 హిరణ్యకశిపుడి కన్నా కూడా ముందు తపస్సు చేశారు బ్రహ్మగారి గురించి. తపస్సు చేసి గొప్ప వరాలు పొందారు యుద్ధంలో గెలవడానికి. పొంది తండ్రి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి చెప్పారు, నాన్నగారు మేము బ్రహ్మగారి గురించి తపస్సు చేశాం, బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు, ఇప్పుడు మేము దుర్నిరీక్షులం, ఇంత పరాక్రమం పొందామని. నేనే పొందలేదు కదా, నాకన్నా ముందు తపస్సు చేసి మీరు ఇంత శక్తిని పొందితే నా గౌరవం ఏమైపోవాలి? నేను పొందిన తర్వాత కదా మీరు పొందాలి. అదేం ప్రారంధమో, వాడికి కొడుకులు వృద్ధిలోకి వస్తే ఒప్పుకోడు. కాబట్టి మీరు వెళ్ళి పాతాళ లోకంలో అలాగే పడుకుని నిద్రపోండి, ఇంకా లేవరు మీరు. కాబట్టి మీకు ఉంటే ఎంత లేకపోతే ఎంత పరాక్రమం, నిద్రపోయి నిద్రలోనే చచ్చిపోయి మీరు మళ్ళీ పూర్వం మీ తండ్రి ఎవరో ఆ కాలనేమి కంసుడిగా వస్తాడు, ఆయన కడుపున పుట్టి ఆయన చేతుల్లోనే చచ్చిపోండి అని 2గా శాపం ఇచ్చాడు. అందుకని వాళ్ళు పాతాళలోకంలోకి వెళ్ళి నిద్రపోయి నిద్రలోనే మరణించి మళ్ళీ వాళ్ళు కాలనేమి యొక్క అంశ కంసుడి కనుక కంసుడి చేతిలో మళ్ళీ వెళ్ళిపోయారు. ఆ కంసుడు చంపేయాలి. అందుకని ఆ కంసుడి దగ్గరికి
కాబడి కంసుడి చేతిలో మరణిస్తే తప్ప షడ్గర్భులు వాళ్ళ సహజ స్థానాలకు వెళ్ళిపోరు. వాళ్ళని అలా వదిలిపెట్టేశారనుకోండి, వాళ్ళు ఇక్కడ ఉండిపోవాలి చాలా కాలం. వాళ్ళు తొందరగా వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తానని బ్రహ్మగారు అన్నారు. అందుకని నారదుడు అవకాశం కల్పించాడు తప్ప 6గురిని చంపించడం నారదుడి ఉద్దేశం కాదు. ఆ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించగలిగితే అయ్యో నారదుడేమి ఇలాంటి పని చేశాడేమి అని మీకు మనసులో ఎక్కడైనా కించిత్ భారంగా ఉండిపోతుందేమో అని మళ్ళీ కథలో వెనక్కి వెళ్ళి ఒక్కసారి ఈ షడ్గర్భోపాఖ్యానం గురించి కించిత్తు స్పృశించాను. కాబట్టి ఇప్పుడు ఆ యోగమాయ అదృశ్యమైపోయింది. దేవకీ వసుదేవుల్ని కంసుడు విడిచిపెట్టేశాడు, అంతఃపురానికి వచ్చాడు. అంత మాత్రం చేత బాగుపడిపోయాడు అనుకోకూడదు. ఆ బుద్ధి క్షణక్షణం మారిపోతుంది. పరమ భయంకరులు క్రూరులు అయినటువంటి వాళ్ళందరినీ మంత్రులుగా, సేనాధిపతులుగా, మిత్రులుగా దగ్గరికి చేర్చుకున్నాడు. వాళ్ళందరినీ పిలిచి సమావేశం పెట్టాడు. సమావేశం పెట్టి నన్ను చంపేవాడిని చంపుదామని నేను చెల్లెల్ని తీసుకొచ్చి కారాగారంలో పెడితే వాడు గుట్టు చప్పుడు కాకుండా పుట్టి అదృశ్యమైపోయాట. వాడు ఎక్కడో పెరుగుతున్నట్ట. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి, ఎలా విష్ణువుని సంహరించడం అంటే వాళ్ళందరికీ వెంటనే రాక్షస బుద్ధి అంటే రాక్షస బుద్ధి. వాళ్ళు అన్నారు వెంటనే విష్ణువు యొక్క శరీరమును నరుక్కుంటూ వెళ్ళిపోతే విష్ణువు ఉండకుండా పోతాడు. పాదాలు, మోకాళ్ళు, నడుము, పొట్ట అలా నరుక్కుంటూ వెళ్ళిపోతే ఇంకా మనిషి ఎక్కడ ఉంటాడు? కాబట్టి విష్ణువు ఉండే స్థానాలు ఏమిటి? యజ్ఞము, ధర్మము, ఋషులు, వేదము, గోవులు, సహనము, కాంతి, శోభ, శ్రద్ధ, ఇవన్నీ ఎవరెవరి ఎందున్నాయో వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోదాం. అప్పుడు విష్ణువు ఉండడు. కాబట్టి చంపేస్తా ఉన్నారు. అంటే వాడు చాలా బాగుంది ఈ ఆలోచన. కొంతమంది బయలుదేరి సత్పురుషులందరినీ చంపేయండి అన్నాడు. పోతన గారు ఒక తీర్పు చెప్పారు. వెదకి సాధు పురుషుల హింసింప వారి బలములు అణగిపోయే. సాధు పురుషుల జోలికి వెళ్ళి హింస చేస్తే వాళ్ళు మానసికంగా పడ్డ బాధకి వీళ్ళకి శారీరకమైన బాధలు వస్తాయి. వారి బలములు అణగిపోయి. అంతేకాదు ధర్మము, కీర్తి, ఆయువు ఇవన్నీ కూడా నశించిపోవడానికి కారణము సాధుపురుషుల జోలికి వెళ్ళడమే. కాబట్టి ఆ సాధు పురుషుల్ని చంపడం మొదలుపెట్టారు. ఎందుకని తమ చావు తాము వండుకోవాలి. కంసుడు తొందరగా చేస్తున్న పాపకృత్యముల చేత ఎవరినో చంపుతున్నాను అనుకుంటున్నాడు, కానీ తాను మరణిస్తున్నాడు. పూతన అని ఒక రాక్షసిని పిలిచాడు. ఆమెని పిలిచి, నువ్వు ఒక గొప్ప రాక్షసివి, నీకు కామరూపం ఉంది, నువ్వు ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందుతావు. కాబట్టి నువ్వు నందవ్రజానికి వెళ్ళు, ఇతర ప్రదేశాలకి వెళ్ళు. ఎక్కడైనా పసిపిల్లల ఏడుపు వినబడితే వాళ్ళు నిన్న మొన్ననే పుట్టిన పిల్లలు అని గుర్తు. పళ్ళు రాని పిల్లలు, పసిపిల్లలు, తల్లి దగ్గర పాలు తాగుతున్న పిల్లలు, ఎక్కడ ఉన్న అటువంటి పిల్లలందరినీ చంపేసే దేశంలో అన్నాడు. అంటే మొదట చెల్లెల్ని చంపడం దగ్గర మొదలైంది, 6గురిని చంపడం దగ్గర మొదలైంది. 8వ వాడిని చంపాలనుకున్నాడు. అది విస్తరించి ఎంత హింసకెళ్ళిందో చూడండి. ఒక్కడు బాగుండడానికి ఎంతమందినైనా చంపేయడానికి సిద్ధపడుతున్నాడు. ఈలోగా అక్కడ కృష్ణ పరమాత్మ కూడా లౌకికంగానే ప్రాకృత శిశువు ఎలా జన్మించాడో అలా జన్మించినట్టుగా క్యారమని ఏడుపు వినపడింది. ఆ యశోద లేచింది, అబ్బా కొడుకు పుట్టాడని పరమానందాన్ని పొందేసింది. అక్కడ నందుడు పరమానందాన్ని పొందాడు, కొడుకు పుట్టాడు ఇన్నాళ్ళకనే. అందులో పుట్టినవాడెవడు? మహానుభావుడు, ఆనంద ఘనం. ఎటువంటి రూపం? పరమ ఆకర్షణీయమైనటువంటి స్వరూపం. కృష్ణ పరమాత్మ పుట్టాడు అని చెప్పి వాళ్ళు పొంగిపోతున్నారు. ఆ నందవ్రజంలో ఉండేటటువంటి ప్రజల యొక్క మనసులు కూడా అంత పవిత్రమైనటువంటి మనసులు. వాళ్ళకి శుభం జరగక్కర్లేదు, ఇతరులకు శుభం జరిగినా కూడా వాళ్ళకే శుభం జరిగినంత ఆనందపడిపోయేటటువంటి మనసున్న వాళ్ళు. అందుకే అక్కడికి వెళ్ళి ఆవిర్భవించింది అవతారం. ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవినులర మన యశోద చిన్న మగవాని కనెనట చూచివత్తమమ్మ సుధతులార చకనివాడు చిక్కినాడు నలనివాడు అలరివాడు చలనివాడు దక్కినాడు ఏ పూర్వ పుణ్యమో ఏ నోము ఫలమో. ఒకటి భాగవతంలోది, ఇంకోటి వేరు గ్రంథంలో. కాబట్టి ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవినులర. ఎంత సంతోషం! మన యశోదకి కొడుకు పుట్టాట, చిన్న మగవాని కనెనట. వాళ్ళ అమాయకత్వం. పోతన గారికి పద్యం అలాగే పడుతుంది. పెద్ద మగవాడిని కంటారా ఎవరన్నా?
ముందు ఎవరైనా పిల్లాన్ని కంటారంతే. చిన్న మగవాని కనెనట చూచివత్తమమ్మ సుధతులార అంటే పవిత్రమైనటువంటి మనసు, అభంశుభం తెలియనటువంటి మనసు, వాక్కు అంత పవిత్రం. అందుకే చిన్న మగవాని కనెనట చూచివత్తమమ్మ సుధతులార రండి వెడదాం అని వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. ఈ ఆభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్. వెంటనే ఆ నందుడు అనేక మంది బ్రాహ్మణుల్ని పిలిచాడు, గోదానం చేశాడు, అనేకమైనటువంటి దానాలు చేశాడు, నువ్వులు రాసులు పోసి పిల్లవాడు అభ్యున్నతి కోసం అవన్నీ దానం ఇచ్చాడు, జాతకర్మ చేయించి పిల్లవాడు ఎటువంటి వాడవుతాడన్నాడు. ఈ ఆభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని మహావీరుడవుతాడు, లోకంలో ఎనలేని కీర్తి సంపాదిస్తాడు, మహాజ్ఞాని జగద్గురు అవుతాడు. ఇటువంటి పిల్లవాడు పుట్టడమే అదృష్టం. అందుకే దిక్కులన్నీ కూడా కాంతులతో నిండిపోయాయి, ఆవులన్నీ కూడా గొప్ప పారవస్యాన్ని పొందాయి, అగ్నిహోత్రాలన్నీ కూడా యజ్ఞంలో పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగాయి, ఋషులందరూ పరమానందపడిపోయారు, అప్సరోగణమంతా ఆడారు, పుష్పవృష్టి కురిసింది, ఋషులందరూ కూడా ఆ రుక్కులను మంత్రములను పరమ సంతోషంతో గానం చేశారు. దుర్మార్గుల మనసులో ఏదో శంక బయలుదేరింది, పరమాద్భుతమైనటువంటి కొడుకు నీకు పుట్టాడు అని ఈ ఆభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్. బ్రాహ్మణాశీస్సు సకల దేవతాశీస్సు అన్న నమ్మకంతో వసుదేవుడు ఆ నందుడు కృష్ణ పరమాత్మకి ఆశీర్వచనం చేయించిన తర్వాత అక్కడ దుందుబులు మొరసే గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి క్రందుగ వీతించ భద్ర కాహళరవముల్. కొడుకు పుట్టాడు అని చెప్పి ఆ నందుడి ఇంట్లో పెద్ద పెద్ద భేరీలు మోగించారు, ఢమరుకాలు మ్రోగించారు. అక్కడ ఉండేటటువంటి వంది మొదలైనటువంటి గాయకులందరూ కూడా ఆ నందుడి యొక్క వంశాన్నంతటినీ కీర్తించారు, ఎంతో సంతోషపడిపోయారు. క్రేళ్ళురికి మసలిలేగలు మల్లడిగుని రెంకెలిడియ మద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. మనుష్యులంటే సంతోషిస్తారు, కానీ ఆవులకి వాటికేం తెలుసు? కానీ పరమాత్మ ఆవిర్భవించిన తర్వాత ప్రతి ప్రాణికి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. మనుష్యులదే ఉంది, మాది అదృష్టం. రేపు పొద్దున్న మేము ముందు వెడుతూ ఉంటే మా వెనకాతల ఆయన నడిచి వస్తాడు, మా పాదముల డెక్కల నుంచి రేగిన ధూళి ఆయన మీద పడుతుంది. లోకంలో బంధనముల నుంచి పరమాత్మ విడిపిస్తాడు, మమ్మల్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి పలుపేసి కడతాడు, మమ్మల్ని దువ్వుతాడు, చేత్తో రాస్తాడు, మాకు గడ్డి పెడతాడు, మమ్మల్ని కాపాడతాడు. మేము అదృష్టవంతులం అనుకున్నాయో ఏమో. క్రేళ్ళురికే మసలిలేగలు లేగదూడలు చెంగున గంతులేసేయట, మల్లడిగుని రంకె లీడియ మర్ద వృషభంబుల్ పెద్దగా బోనభాంతరాళాలు బద్దలైపోయేటట్టుగా ఆ ఎద్దులన్నీ కూడా పెద్ద పెద్ద అరుపులు అరిచేయట. ఆవులు పెళ్ళున మొదగుల్ల పొదగుల్ల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. షేరు పాలిచ్చే ఆవు 2 షేర్ల పాలిచ్చేయడం మొదలుపెట్టింది. అంత సంతోషంగా అక్కడ ఉన్నటువంటి ఆవులు దూడలు అన్నీ కూడా ఉన్నాయి. కంచుకములు తలకట్లును కాంచన భూషాంబరములు మెరయగ గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. పుట్టినటువంటి వాడు లక్ష్మీపతి. ఆయన పుట్టిన తర్వాత వాళ్ళ ఐశ్వర్యం పెరగదు మరి. అందుకే ఆ నందవ్రజంలో ఉండేటటువంటి పురుషులందరూ కూడా తలపాగాలు కట్టుకుని లాల్చీలు వేసుకుని మంచి మంచి ఆభరణాలు పెట్టుకుని వాళ్ళు సూతికాగృహంలోకి వెళ్ళరు. కానీ నందుడి దగ్గరికి వెళ్ళి నందుడిని అభినందించడం కోసమని మంచి మంచి పదార్థాలు పట్టుకుని వచ్చి ఆయనకిచ్చి ఆయన్ని అభినందించి సంతోషపడి వెళ్ళిపోయారట. ఆ వెళ్ళిపోతున్న సమయంలో ఆ కొత్తగా పసిపిల్లవాడు ఉదయించాడు అంటే ఆ పిల్లవాడికి స్నానం చేయించడం అనేటటువంటిది అందరూ చేయించగలిగిన విషయం కాదు. దానికి ఇంట్లో అమ్మమ్మది గొప్ప అధికారం. ఒకవేళ అమ్మమ్మ కూడా ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కసారి ఆ వంశంలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచి నీళ్లు పోయిస్తారు. అసలు ఆ నీళ్లు పొయ్యడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అందుకే బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి రాచల్లి తొట్ల నునిచి పాడి దీవించి రయ్యు విదలెల్లా. ఎక్కడి నుంచో ఒక వృద్ధ స్త్రీని తీసుకొచ్చారు. ఆమె పిల్లవాడికి నీళ్లు పొయ్యాలి. ఎవరైనా
సమస్త లోకముల చేత నమస్కరింపబడేటటువంటి వాడు. శ్రీ మహాలక్ష్మి కూడా ఆయన తల మీద చెయ్య వెయ్యదు. అటువంటి పరమాత్మని జాగ్రత్తగా ఒళ్ళో అందున బోర్లా పడుకోబెట్టుకుంటారు. పడుకోబెట్టుకుని తల అటువైపు ఉండి వాడి కిందకి చూస్తుంటే తల్లి బెంగెట్టుకుని పర్వాలేదా పర్వాలేదా అంటుంది. ఆ ఒళ్ళంతా పైనుంచి కింద వరకు పసుపు రాసి, పిల్లవాడికి పసుపు ఎందుకు రాయడం అంటే రేపు పొద్దున్న బాగా వాడికి వెంట్రుకలు మరీ ఏదో ఇలుకుబడ్డిలా వచ్చేస్తాయని పసుపు రాస్తారు. పసుపు రాసి అందుకని బాలునికి నూనె తల ఎంటి వాడికి ఆశీర్వచనం చేస్తారు. రే నువ్వు ఏదో దీర్ఘాయుష్మంతుడివి కావాలి, 100 ఏళ్ళు బతకాలి, నీకు గంపెడు కొడుకులు ఉండాలి, 2 గంపల మనవలు ఉండాలి, 3 గంపల మునిమనవలు ఉండాలి, 4 గంపల ఇనుమనవలు ఉండాలి, ఇంటి చుట్టూ బంధువులు తిరుగుతూ ఉండాలి, అన్నం తింటూ ఉండాలి, వెడుతూ ఉండాలి, ఇంట్లో ఎప్పుడూ పుణ్యకార్యాలు జరుగుతూ ఉండాలి, హోమాలు జరుగుతూ ఉండాలి, ఇంటికి పెద్దలు వస్తూ ఉండాలి, విద్వాంసులు వస్తూ ఉండాలి, తాంబూలాలు పుచ్చుకుంటూ ఉండాలి, ఆశీర్వచనాలు చేస్తూ ఉండాలి, నీ ఇల్లు ఎప్పుడు వృద్ధిలోకి రావాలని ఆమె తలకి నూనె పెట్టి ఆశీర్వదిస్తోంది. ఎవరిని? ఈ మంగళాలన్నింటికీ ఎవడు కారణమో ఆయన్ని. బాలునికి నూనె తల ఎంటి పసుపు రాసి ఆయనకి స్నానం చేయించేటప్పుడు బోర్లా పడుకోబెట్టి, ఇగో ఇదంతా నందుడి పోలికే, ఇదిగో దేవకి నీ పోలిక వచ్చిందే కంఠం దగ్గర అని తల్లిదండ్రుల పోలిక చెప్తూ ఆ పిల్లాడికి ఒళ్ళంతా సున్నిపిండి రాసి ఆ చెయ్యి పట్టుకుని ఆ మెత్తటి చెయ్యి నలిచి ఆ పిల్లవాడికి ఆ నీళ్లు పోసేసిన తర్వాత జాగ్రత్తగా కూర్చోబెట్టి కళ్ళ దగ్గర ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఓసారి బిందెలో చెయ్యి పెట్టి చూసి గోరువెచ్చగానే ఉన్నాయి నీళ్ళని నిర్ణయించుకున్న తర్వాత మెల్లగా పోయమని ఆ నీళ్లు పోస్తుంటే ఉక్కిరి బిక్కిరి కాకుండా పట్టుకుంటే వాడు ఏడిచి ఆ నీళ్లు పోసుకున్నందుకు బడలిపోయి గులాబీ రంగులోకి వెళ్ళిపోయి నిద్రపోతాడు పిల్లాడు. అలా ఆ పిల్లాడిని కూర్చోబెట్టి వాడికి నీళ్లు చుట్టూ తిప్పి 3 మాటలు నీకు శ్రీరామరక్ష 1000 ఏళ్ళు 5వ తనం, వాడికి ఆశీర్వచనం. ఎవరా శ్రీరామరక్ష, ఎవరిదా శ్రీహరి రక్ష, ఎవరివ్వాలి 5వ తనం, ఎవరివ్వాలి ఆయుష్ అంతా, ఎవరివ్వాలి ఆ భోగభాగ్యాలన్నీ ఆయన పేరు చెప్పి ఆయనకే ఆశీర్వచనం చేస్తున్నారు. ఆయన ఏమీ తెలియని వాళ్ళ చేయించుకుంటున్నాడు. పోతన గారు అన్నారు, పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి క్రీడించు ఈ పలుతోయగాడు పల్లవ లలనాకర తోయంబులందు మునుగుచుతడియన్ అన్నారు. నిజానికి మహాప్రళయం వచ్చినప్పుడు లోకాలన్నింటినీ కూడా నీళ్లల్లో ముంచేసి తాను మాత్రం ఓ చిన్న ఆకు మీద అలా పడుకొని ఉంటాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అని ముకుందుడై వటపత్రశాయి అయి ఆ ప్రళయజలాల మీద తేలుతూ ఉంటాడు. మహాభారతం ఆరణ్య పర్వంలో మార్కండేయుడికి దర్శనమిచ్చినట్టుగా అలా పడుకుని ఉండేటటువంటి పరమాత్మ ఇక్కడ యశోదాదేవి ఇలా దోసిడి నీళ్లు తీసి పిల్లాడికి ఇలా బొజ్జ మీద పోసి, ఇలా తీసి గుండెల మీద పోసి, ఇలా తీసి తొడల మీద పోసి, ఇలా తీసి పాదాల మీద పోస్తే ఆ నీళ్లు సరిపోయి. ఎవరికి? శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు అంటాడు, యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహదన్మని బహూవరవీ సముద్రాహ తం నామనాథమరవింద దళం యశోద తం నామనాథమరవింద దృశం యశోదాపాణిద్వయాంతరజలై స్నపయా అన్నాడు. ఏ మహానుభావుడు ఒకప్పుడు ఆదివరాహస్వామిగా ఆ రాక్షస సంహారం కోసమని చెప్పి హిరణ్యాక్ష సంహారం కోసమని చెప్పి సముద్రాల్లోకి దిగితే సముద్రాల్లో ఉన్న నీళ్ళన్నీ ఆయన రోమకూపాల్లోకి సరిపోలేదు. సరిపోకపోగా ఆయన ఒకసారి ఇలా విదిలిస్తే ఆ నీళ్ళన్నీ పైకి తుంపర్ల కింద పడితే బ్రహ్మాది దేవతలు వంగి పైన చల్లించుకున్నారు, అభిషేక జలాలు ప్రోక్షించుకున్నట్టు. సముద్రాలలో నీళ్లు రోమకూపాలు తలవడానికి సరిపోలా ఆయన యజ్ఞవరాహంగా వస్తే. అదే పరమాత్మ చిన్ని కృష్ణుడిగా వస్తే యశోద ఇలా దోసిడితో తీల్చిన నీళ్ళు ఆయన స్నానానికి సరిపోయాయి. ఏమి అద్భుతం పరమాత్మ! ఏదైనా చేయగలరు మీరు. లోకాలని నీళ్లల్లో ముంచగలిగినటువంటి పరమాత్మ నీళ్లతో స్నానం చేయించుకుంటున్నాడు. ఇలా పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి క్రీడించు ఆ పలుతోయగాడు పల్లవలనాకర తోయంబులందు చలగుచుతడియన్. ఆయనని పడుకోబెట్టి పిల్లవాడు నిద్రపోయి అలసిపోయిన తర్వాత పడుకోబెట్టి ఏదో ఆ బట్ట ఉయ్యాల్లో అందులో అమ్మ కట్టి విప్పినటువంటి చీర ఉంటుంది, అంతకన్నా మనిషికి శాంతినివ్వగలిగిన వస్త్రం ఉండదు. అమ్మ ఎంత శాంతిస్తానమో అమ్మ కట్టి విప్పిన బట్ట కూడా అంత గొప్పది. ఆ బట్ట ఉయ్యాలలో పిల్లాన్ని పడుకోబెట్టి ఊపుతూ ఉంటారు. ఊపి 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 వాడు పడుకున్నాడా లేదా అని మెల్లిగా ఊపి ఇలా తీసి చూస్తారు. వాడు అలాగే చూస్తున్నాడు అనుకోండి, ఏమిటి ఇంకా పడుకోయేమిట్రా
అని మళ్ళీ ఊపుతారు. అలా జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందు వదన జోజో యనచం. ఎలా పడ్డాయో పోతన గారికి, ఏం అనుభవించారో మహానుభావుడు. ఆయనే జో కొట్టి పడుకోబెట్టారు కృష్ణ పరమాత్మని. ఆ పిల్లాన్ని పాపం తొడ మీద పడుకోబెట్టుకుని ఆ కాలు ఊపుతూ జో కొట్టి బోర్లా పడుకోబెట్టుకుని ఇలా ఇలా వీపు మీద జో కొడుతూ ఆ కాలు ఊపుతుంటే నొప్పి పెట్టదండి. ఎంతసేపని ఊపుతారు? ఉయ్యాల్లో పడుకోబెడితే పడుకోడు. పడుకున్నాడేమో చూడవే కదలటం లేదు అంటే పక్క వాళ్ళు వచ్చి కొంచెం ఇలా కింద ఏం పడుకున్నాడు, పత్తికాయల్లా కళ్ళు తెరిచుంటే, ఏమిడే బాబు ఎంత పడుకోబెట్టినా పడుకోడు, నీ కొడుకు కాలు నొప్పి పెడుతుంది, కాసేపు నువ్వు పడుకోబెట్టని ఇస్తున్నారు. ఎంతమంది జో కొట్టినా పడుకోడు. ఆయన అనుకున్నట్ట, లోకములు నిదురబోవగ జోకొట్టుచుతా నిదురింపని శుభకుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురం గైకొను క్రియనూరకుండెకను తెరవకయున్.